మొర్రిపళ్ళతో ఉపాధి పొందుతున్న మహిళ. అటవీ ప్రాంతంలో దొరికే మర్రిపళ్ళు. వేసవి కాలంలో అడవిలో మొర్రి చెట్టుకు మొర్రిపళ్ళు కాస్తాయి. వీటిని అడవి నుంచి తీసుకువచ్చి నగరాల్లో విక్రయిస్తుంటారు. లంబాడా మహిళలకు ఇదొక జీవనాధారంగా మారింది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలానికి చెందిన గిరిజన మహిళలు రోజు ఉదయం అడవికి వెళ్లి మొర్రి పళ్ళను తెంపుకొని వాటిని విక్రయించేందుకు నిజామాబాద్ నగరానికి వస్తున్నారు. నగరంలోని పలు కూడళ్ల వద్ద మొర్రి పళ్ళను విక్రయిస్తూ ఒక చిన్న టీ గ్లాసు 10 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ మొర్రి పళ్ళను తినేందుకు నగర ప్రజలు కూడా చాలా ఆసక్తి చూపుతున్నారు. రోజు 1000 రూపాయల వరకు సంపాదిస్తున్నామని వినోద అనే మహిళ చెప్తున్నారు. అడవిలోకి వెళ్ళి తెస్తాం సార్. ఇద్దరం పోయి తీసుకొస్తే గుల్లడంతా తీసుకొస్తాం. ఒకనాడు 1000 వస్తాయి, ఒకనాడు 500 వస్తాయి. మనం అమ్ముడు పోతే వస్తాయి, అమ్ముడు పోతే రావు సార్. ఇక పోకపోతే సార్ 20కి 3 ఇచ్చేస్తాం. ఒక్కరు పోవాలంటే కావు సార్, ఇవి ఇద్దరం పోతే అవుతుంది. ఇక చెట్టు ఎక్కాలంటే మనతోటి ఏడ అవుతుంది, ఆడోళ్ళతోటి కావు. ఇక మోగోళ్ళు ఉంటేనే తెంపుతారు, మనతోటి అంటే కావు. మా దర్పల్లి సార్. మన ఈ చెట్లు లెక్క ఉంటాయి కానీ ఇంత పెద్దగా ఉంటుంది, కొంచెం చిన్నగా అట్లా ఉంటుంది. ఈ గుట్టలు ఉంటాయి కదా సార్, దీనికి ఎవరు పండిస్తారు.